హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ హౌ టు పాస్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ అంటే 23-24 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోడ్ C23. సో వీళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంది, ప్రిపరేషన్ ప్లాన్ ఏముంది, ఎలా ప్రిపేర్ కావాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే కనుక మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కనుక సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో కామన్గా 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, ప్లస్ ల్యాబ్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్స్ తీసుకుంటే 6, ఈ 6 సబ్జెక్ట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్, తర్వాత అదేవిధంగా ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. అడిషనల్గా దీనితో పాటు ఇంకా మన టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏ బ్రాంచ్ సంబంధించి వాళ్ళ బ్రాంచ్ సబ్జెక్టులు అయితే ఉంటాయి అక్కడ. సరే, ఇది పక్కన పెట్టేస్తే కనుక మనము 6 కొన్ని బ్రాంచెస్కి అయితే కనుక 7 సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, కొన్ని బ్రాంచెస్కి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో కామన్ వచ్చి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ డ్రాయింగ్, ఇవి కామన్ సబ్జెక్ట్స్. అంటే మనం కామన్ ఎన్ని ఉన్నాయనుకోవచ్చు, 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఇంగ్లీష్ సో బేసిక్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఇది 100% అందరూ పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. నీట్గా అటెంప్ట్ చేస్తే చాలు. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్, అదర్ టెక్నికల్ సబ్జెక్ట్. సో మనకున్న సబ్జెక్ట్స్ ఇవి. ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే ఇంకా ఎగ్జామ్ కామన్గా 100 మార్క్స్కి మన సిలబస్ తీసుకుంటే 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో 20 మార్క్స్ 80 మార్క్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది, ఎక్సెప్ట్ డ్రాయింగ్ సబ్జెక్ట్. సో డ్రాయింగ్ సబ్జెక్ట్ గురించి అయితే మరీ డిస్కస్ చేద్దాము. ఈ 20 మార్క్స్ మనం ఏమంటామంటే ఇంటర్నల్ మార్క్స్ అంటాము, దీన్ని మనం ఎక్స్టర్నల్ మార్క్స్ అంటాం. ఇంటర్నల్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు అంటే మనం ఎగ్జామ్ రాస్తాం, అంటే మిడ్స్ రాస్తాం, యూనిట్ టెస్ట్ మిడ్స్ అంటాం. M1, మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3 ఇట్లా ఉంటాయి. ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క యూనివర్సిటీ బేస్ చేసుకొని ఈ మిడ్స్ బేస్ చేసుకొని కానీ, లేదంటే మీ అటెండెన్స్ బేస్ చేసుకొని కానీ, మీ ప్రాజెక్ట్, మీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు అవుట్ ఆఫ్ 20లో మనకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 80 మార్క్స్కి మనం ఎక్స్టర్నల్లో ఎగ్జామ్ రాస్తాం. ఓకేనా? ఇవి రెండు కలిపి ఎన్ని మార్క్స్ అయితే 100 మార్క్స్ అయితే 20 + 80 100 మార్క్స్ అయితే 20 మార్క్స్ వచ్చి మనం ఇంటర్నల్ మార్క్స్ మన ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎక్స్టర్నల్ మార్క్స్ మనం ఎగ్జామ్ రాసి తెచ్చుకోవాలి. క్లియర్ కదా? ఓకే, ఈ 80 మార్క్స్లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇంకా ఫస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 సెక్షన్ ఏ ఆర్ పార్ట్ ఏ అంటాము. మనం 10 కూడా రాయాల్సి వస్తుంది. సో 30 మార్క్స్ వస్తాయి ఇక్కడ ఫస్ట్ పార్ట్ కింద. తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది, మనకు మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 ఇస్తాడు క్వశ్చన్లు. మనం రాయాల్సిన 5 క్వశ్చన్లే. మార్క్స్ చూస్తే కనుక మనకి 10 మార్క్స్ ఈచ్, కాబట్టి ఇక్కడ నుంచి 50 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఏముంది, ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఇవి రెండు కలిపితే కనుక 30 + 50 ఏమవుతుంది, మనకు 80 మార్క్స్ అయితే అవుతాయి. ఇక్కడ నుంచి మనకు ఉన్నది 20 మార్క్స్. అర్థమైంది కదా మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. తర్వాత ఆప్షన్స్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో ఆప్షన్స్ వస్తాయి 3, వదిలేసి రిమైనింగ్ 5ని మనం రాస్తాం. క్లియర్ కదా ఇది కూడా? సరే, మనం పాస్ మార్క్ కావాలంటే కనుక మనకి ఎంత పాస్ మార్క్ అంటే 35 అనేది మనకి పాస్ మార్క్. ఈ 35లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 80కి ఎగ్జామ్ రాసిన కదా సార్, దీంట్లో 35 రాసుకుని వస్తే పాస్ అవుతానా అంటే పాస్ కాము. దానికి రూల్ ఒకటి ఉంటుంది. ఏం రూల్ అంటే కనుక ఇంటర్నల్ మార్క్స్లో మీకు ఖచ్చితంగా 7 రావాలా, మినిమం 7 రావాలా. ఎక్స్టర్నల్లో మీకు మినిమం 28 రావాలా. ఈ విధంగా వస్తేనే మీరు పాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇతను ఏం చేసినా మనకి ఇంటర్నల్లో 8 మార్క్స్ వచ్చినాయి, ఎక్స్టర్నల్లో 27 మార్క్స్ వచ్చినాయి. ఇతను ఏమవుతాడు అంటే ఇంకా ఫెయిల్ అయిపోతాడు. పాయింట్ 1 అర్థమైందా? అంటే మీకు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఖచ్చితంగా 7 కంటే కూడా మినిమం ఉండకూడదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్లో 8 మార్క్స్ కంటే ఎక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 అవుట్ ఆఫ్ 20 వచ్చినా మీకు ఎక్స్టర్నల్లో 27 వచ్చినా కూడా మీరు ఫెయిల్ అయిపోతారు. రెండు యాడ్ చేస్తే 47 ఉన్నాయి. కానీ కండిషన్ ఏమంటే ఇంకా ఇంటర్నల్లో మినిమం 7 ఉండాలా, ఎక్స్టర్నల్లో మినిమం 28 ఉండాలా. ఈ కండిషన్ బేస్ అయ్యి మీరు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది రిజల్ట్ ఫైనలైజ్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైంది కదా? సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు, మనం రాయాల్సింది 5. ఎక్స్టర్నల్లో మనం మినిమం 28 తెచ్చుకోవాలా, ఇంటర్నల్లో 7 తెచ్చుకోవాలా, రెండు కలిపితే 35 అనేది మన పాస్ మార్క్. ఎక్సెప్ట్ ఏమన్నా మనం డ్రాయింగ్ సబ్జెక్ట్, ఈ డ్రాయింగ్ సబ్జెక్ట్కి రూల్స్ చేంజ్ అవుతాయి. ఈ డ్రాయింగ్ సబ్జెక్ట్లో మనం ఏదైతే ఇంటర్నల్ 20 అనుకున్నామో అదే మనం డ్రాయింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంటర్నల్ 40 మార్క్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ తీసుకుంటే కనుక 60 మార్క్స్ ఉంటుంది. ఇది మన ప్యాటర్న్. ఈ విధంగా అయితే డిజైన్ చేసి ఉంటుంది క్వశ్చన్స్. క్లియర్ కదా? సరే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది. ఎగ్జామ్ ప్యాటర్న్ క్లియర్ కదా? ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది. ప్రిపరేషన్ ప్లాన్ చూద్దాం, ఎలా ప్రిపేర్ కావాలా మనం. ఇప్పుడు మీకు మహా అంటే ఇంకా మనం ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం, 27th డేట్లో ఉన్నాం. మీకు ఎప్పుడు ఉంటాయి, మార్చి తర్వాత ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనం హార్డ్లీగా ఒక 60 డేస్ అనుకోవచ్చు, అంటే హార్డ్లీ 50 to 60 డేస్ అంతేనా. 50 నుంచి 60 రోజులు మాత్రమే ఉన్నాయి మనకి ఎగ్జామ్స్కి. అంటే మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటే మనకి మొత్తం ఇట్లా తీసుకుంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని డేస్ ఉన్నట్ల, జస్ట్ 8 డేస్ మాత్రమే ఉన్నాయి ఈ సబ్జెక్ట్కి. అర్థమవుతుందా? ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మీరు పక్కన తీస్తే 8 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 8 డేస్లో మీకు ల్యాబ్స్ ఉంటాయి, తర్వాత మిడ్ డే ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ల్యాబ్స్ సంబంధించిన వైవా అని, తర్వాత రికార్డ్ వర్క్ అని, అవి ఇవి మీకు డిఫరెంట్ వర్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కాలేజ్ సంబంధించినవి. అంటే మీకు 8 డేస్లో మీకు యూస్ఫుల్గా ఉండే జస్ట్ 5 డేస్ మాత్రమే.
అంటే 5 days మాత్రమే పర్ సబ్జెక్ట్కి మీకు ఉండేది మీ చేతిలో. అర్థమైందా? 5 to 6 days హార్డ్లీ అనుకున్న 1 week కంటే కూడా తక్కువే ఉన్నాయి. మొత్తం 6 సబ్జెక్ట్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు, అర్థమైందా? జస్ట్ 5 days మాత్రమే ఉన్నాయి. ఈ 5 daysలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ తీసుకుంటే, M1 మ్యాథ్స్ తీసుకుంటే, ఈ 5 daysలో మీరు కంప్లీట్ అయిపోయి పాస్ అయ్యే సిచ్యువేషన్లో ప్రజెంట్ మీరు ఉన్నారా అనే క్వశ్చన్ మార్క్ మీరు రైజ్ చేసుకోండి. ఫస్ట్ 5 days ఉన్నాయి, ఈ 5 days మనం చదివితే మనం మ్యాథ్స్ అని పాస్ అయిపోతామా, ఈ 5 daysలోనే ఫిజిక్స్ పాస్ అవుతామా, ఈ 5 daysలో కెమిస్ట్రీ పాస్ అవుతామా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కనుక మన డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్ సో చెప్తానండి, మీకు భయపడిచ్చే కాదు, ఉన్న ఫ్యాక్ట్. ఫస్ట్ ఇయర్ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్లో పోతారు. సెకండ్ ఇయర్లో పోయినప్పుడు మీకు థర్డ్ సెమిస్టర్ ఒకటి, ఫోర్త్ సెమిస్టర్ ఒకటి వస్తుంది. తర్వాత థర్డ్ ఇయర్లోకి పోతారు, ఫిఫ్త్ సెమిస్టర్ ఒకటి, సిక్స్త్ సెమిస్టర్ ఒకటి వస్తుంది కదా. సో మీరు ఫస్ట్ ఇయర్లో కామన్గా M1 ఒకటి, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత డ్రాయింగ్, ఈ సబ్జెక్ట్స్ కామన్గా ఫెయిల్ అయ్యే టఫ్ సబ్జెక్ట్స్, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే టఫ్ సబ్జెక్ట్స్. కాబట్టి ఒక్కసారి కనుక మీరు ఇక్కడ ఫెయిల్ అయినారనుకోండి, మరి మీరు పోయి అంటే థర్డ్ సెమిస్టర్లో మరీ ఇక్కడ సప్లీలు రాయాల్సి వస్తుంది. మరి ఫెయిల్ అయిపోతే ఫోర్త్ సెమిస్టర్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న థర్డ్ సెమిస్టర్తో పాటు ఈ సప్లీలు కూడా మీరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. అంటే మీ బర్డన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సో డిప్లొమాలో ఏం జరుగుతుందంటే ఇంకా ఈ సప్లీలు అన్నీ యాడ్ అయ్యి రెగ్యులర్ సబ్జెక్టులు ఫెయిల్ అవుతా ఉంటారు, సప్లీలు కూడా ఫెయిల్ అవుతాయి. అంటే ఈ విధంగా క్లమ్జీ అయిపోతుంది లాస్ట్. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఇయర్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అట్లీస్ట్ వరస్ట్ కేసులో పాస్ అయిపోయాకన్నా ప్రియారిటీ ఇవ్వండి. లేదు సార్ మేము పాస్ అవుతాము, ఆ కాన్ఫిడెన్స్ ఉంది మనకు అనిపిస్తే అప్పుడు మీరు పర్సంటేజ్ పైన, అంటే మినిమం 60+ పైన, తర్వాత 70+ పైన, తర్వాత 75, 80 ఇట్లా పెంచుకుంటూ పోండి మీ పర్సంటేజ్ని. ఓకేనా? కాబట్టి మీరు జస్ట్ పాస్ అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. పాస్ అయిపోయిన తర్వాత మీరు స్కోర్ కోసం ఫోకస్ చేయండి. అంతేగాని చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ అని ఫిజిక్స్ బాగా చదువుతూ ఉంటారు. ఫిజిక్స్లో 100 out of 100 తెచ్చుకున్నారు అనుకోండి, ఓకే వెల్ అండ్ గుడ్. కానీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ ఇవి ఫెయిల్ అయిపోతే ఏం యూజ్ ఉంటుంది దానివల్ల? కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మన బ్యారియర్ ఏదైతే ఉంటుందో, అంటే పాస్ మార్క్, అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయే బ్యారియర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోవాలి. తర్వాత మీరు ఏం చేయాలా, 60%కి టార్గెట్ పెట్టుకోవాలి. రీచ్ అయినామా లేదా అన్ని సబ్జెక్ట్స్. తర్వాత 70, 75, 80 మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే మీరు అన్ని సబ్జెక్టులు పాస్ అవుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఒక సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. అవుట్ ఆఫ్ 100 కావాలంటే తెచ్చుకోండి, ఆ సబ్జెక్ట్లో ప్రాబ్లం లేదు. కానీ మిగతావన్నీ వదిలేసి మాత్రం ఒక దానిపైన ఫోకస్ చేద్దాం. అర్థమైంది కదా? సప్లీలు పడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి సో మీరు ఇప్పుడే ప్రెజెంట్లోనే దాన్ని అట్ ఎ టైం కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. క్లియర్ కదా? సో మనకు 5 days ఉన్నాయంటే ఇంకా ఎక్కువ టైం ఏం లేదు. కాబట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారంటే, ఇక మీరు కాలేజ్ పోయి వస్తారు కాబట్టి మీకు ఉన్నది ఈవినింగ్ టైం మాత్రమే. సో డైలీ ఒక 2 hours అలా ప్లాన్ చేసుకోండి మినిమం. మీ కాలేజ్ వర్క్ ఏదైనా కాలేజ్లో ఉన్న హోంవర్క్లు అవి పక్కన పెట్టేసి, సో ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ అయ్యి 2 hours డైలీ ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ ఏదైతే మీ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఈ విధంగా మీరు ఒక 6 daysకి, అంటే ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇట్లా పెట్టుకోండి. లేదు సార్ మేము 2 సబ్జెక్టులు అయినా కూడా చదవగలము అంటే కనుక 1 hour కింద డివైడ్ చేసుకోండి. అంటే మీ 2 hours ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ 6 to 7, 7 to 8 వరకు కూర్చొని చదవగలరు అనుకోండి. అప్పుడు 6 to 7 ఒకటి, 7 to 8 ఒకటి, ఇట్లా 2 slots లాగా పెట్టుకోండి. సో మీరు కాంబినేషన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ ఇట్లా 2 సబ్జెక్ట్స్ని ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సార్ మాకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్, ప్రిపేర్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ ఉంది, మీరే ప్లాన్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. నేను ఏం చేస్తానంటే మీరు అందరూ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ మన ఇన్స్టిట్యూట్ యొక్క టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అయిపోండి. సో మీకు సంబంధించిన టైం టేబుల్ అంటే డైలీ 2 hours ప్రిపేర్ అయితే మీరు ఈ 50 to 60 days లోపల ఎలా పాస్ కావాలనేది ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆర్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి మీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక నేను పోస్ట్ చేస్తాను. ఆ విధంగా కావాలంటే మీరు ప్రిపేర్ అయ్యారు. దానికి సంబంధించిన ఏమైనా గైడెన్స్ కావాలంటే కనుక నేను కావాలంటే గైడెన్స్ ఇస్తాను అదే టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? సో మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే కనుక జాయిన్ అయిపోండి ఫస్ట్. తర్వాత మీకు ఇంకా సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మీరు ఎంత చదివినా ప్రిపేర్ అయినా కూడా పాస్ కావడం లేదు, చాలా డౌట్స్ ఉన్నాయి అనిపించింది అనుకోండి. సో మీరు మ్యాక్సిమం వరకు యూట్యూబ్లో చూడండి, మీకు అక్కడ సొల్యూషన్ దొరికిపోతాయి. మన ఐసీ అకాడమీ యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి అయితే సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. అయినా మీరు ఫెయిల్ అవుతామనే బర్డన్ ప్రాబ్లం ఏమైనా ఉంది మీకు అనిపిస్తే కనుక మీరు జస్ట్ ఐసీఈ అకాడమీ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మినిమం 900 నుంచి అయితే కోర్సెస్ ఉన్నాయి. మీకు వీడియో క్లాసెస్, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అంటే ఫస్ట్ మీకు క్లాసెస్ ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్ ఒకటి ఉంటాయి. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంటే ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది కూడా డీటెయిల్గా ఉంటుంది. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి జస్ట్ 900-1000 రూపీస్ ఈ బడ్జెట్లోనే ఉంటాయి. కాబట్టి సో మిస్ చేయకోకుండా మీరైతే కోర్స్ని పర్చేస్ చేయండి. లేదు సార్ మేము అంత అమౌంట్ పెట్టలేము, మాకు ఇబ్బంది ఉంది ఫైనాన్షియల్ అనిపిస్తే అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అవైలబుల్లో ఉంది మనకు. జస్ట్ 20 రూపీస్కి మాత్రమే. యాక్చువల్ ప్రైస్ అది 299 రూపీస్ ఉంది.
తీసుకుంటే దాన్ని మనం యాక్చువల్గా 50 రూపీస్ పెట్టాము, ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక జస్ట్ 20 రూపీస్కి మాత్రమే పెట్టినాము కాబట్టి లిమిటెడ్ డేసే ఉంటుంది అది. సో మీరు కావాలనుకుంటే ఫస్ట్ దాన్ని ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, దాన్ని మీరు కావాలంటే డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఎవరైతే ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్నారో అంటే మన యాప్ ద్వారా ఎవరైతే క్లాసెస్ అది పీడిఎఫ్ కావచ్చు, లేదంటే ఇంకా రెగ్యులర్ క్లాసెస్ కావచ్చు, లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెక్షన్ కావచ్చు, దీంట్లో ఏదైనా మీరు కోర్స్ తీసుకున్న తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ తీసుకున్నారు అనుకోండి, మ్యాథ్స్ 1 తీసుకున్నారు, లేదా డ్రాయింగ్ తీసుకున్నారు, ఏదో ఒక సబ్జెక్ట్, ఈ క్లాసెస్ తీసుకున్న తర్వాత వీడియో క్లాసెస్ మీరు వింటూ అంటారు 900+ లేదంటే 1200 ఈ విధంగా ఉంటుంది, ఫీజెస్ అయితే ఎక్కువ ఏం లేవు. సో మీరు క్లాసెస్ తీసుకున్న తర్వాత ఏదైనా టాపిక్ మీకు అర్థం కాలేదనుకోండి, డౌట్ వచ్చింది అనుకోండి, మీరు అట్లే ఉండొద్దండి. మీరు కావాలంటే అది ఏదైతే క్వశ్చన్ మీకు అర్థం కాలేదో దాని ఫోటో తీసుకొని, ఒక స్క్రీన్ షాట్ ఫోటోని ఏదో ఒకటి తీసుకొని, సో దాన్ని మీరు ఏం చేస్తారంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ 9000025161, ఈ నెంబర్ కావాలంటే మీరు పోస్ట్ చేయండి. మీకు ఏదైతే క్వశ్చన్ అర్థం కాలేదో అది పోస్ట్ చేయండి. లేదా మన వీడియోలో కాకుండా మీకు వేరే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ అర్థం కాలేదనుకోండి, ఇవి అయినా కూడా ప్రాబ్లం లేదు, మీరు దాన్ని పోస్ట్ చేయండి నెంబర్లో. నేనేం చేస్తాను అంటే దానికి మీకు యూస్ఫుల్గా ఉండేది అట్లా ఒక వీడియో క్రియేట్ చేసి, సో దాన్ని నేను యూట్యూబ్లోనో లేదంటే మన యాప్లోనో పోస్ట్ చేస్తాను. మీకు రిమైండర్ వస్తుంది కాబట్టి మీరు క్లారిఫైగా ఆ టాపిక్ ఏదైతే మీకు డౌట్ ఉందో ఆ టాపిక్ పైన మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అర్థమైంది కదా? మీకు డౌట్స్ ఏమన్నా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ తీసుకున్నారు, మ్యాథ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను చెప్పినవి కానీ చెప్పనివి కానీ, టెక్స్ట్ బుక్లో ఉన్న డౌట్స్ కానీ, లేదంటే ప్రీవియస్ ఇయర్స్లో ఏదైనా క్వశ్చన్స్ కానీ మీకు అర్థం కాలేదనుకోండి, సో మీరు పోస్ట్ చేయండి. ఎవరికి ఇది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి, కోర్స్ ఎవరైతే పర్చేస్ చేసినారో వాళ్ళకి చెప్తాను ఈ పాయింట్. సో పోస్ట్ చేయండి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంటే నేను మీకు వీడియో క్లాసెస్ ద్వారానో, లేదు అది కూడా అర్థం కాలేదనిపిస్తే జూమ్ క్లాస్ ద్వారానో ఏదో ఒక మోడ్లో మీకు అర్థమైనట్లే చేసే రెస్పాన్సిబిలిటీ మాది. ఓకేనా? సో ఎవరైతే ఫీజు కట్టి కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాదండి. మీరు 100% పాస్ అయిపోవాలా, ఎందుకంటే మీరు అమౌంట్ పెట్టినారంటే ఇంకా మీరు ఖచ్చితంగా పాస్ కావాలా. మనం 2008 నుంచి ఈ ఇన్స్టిట్యూట్ అయితే రన్ చేస్తున్నాం. 2008 నుంచి ప్రజెంట్ వరకు కూడా 100% రిజల్ట్ ఓరియంటెడ్, అంటే కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 100% పాస్ అయ్యే విధంగా ఉండే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మంది కాబట్టి, సో ఎవరే కానీ ఫెయిల్ కాకూడదు, అది మా ప్రైమరీ ఇంటెన్షన్ మాది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. తర్వాత ఎవరైతే కోర్స్ తీసుకోలేదో ట్రై చేయండి, అట్లీస్ట్ పీడిఎఫ్ లేదా రెగ్యులర్ క్లాసెస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏదో ఒకటి తీసుకునేకి ట్రై చేయండి. ఓకేనా? డౌట్స్ ఏమైనా కూడా నేను క్లారిఫై చేస్తాను. తర్వాత ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఏమంటే ఇంకా దానికి ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది, 2500 ఉంటుంది. దీని యొక్క ఈ క్లాస్ యొక్క ఇంటెన్షన్ ఏమంటే ఇంకా మీకు 1-to-1 క్లాసెస్ జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరే ఉంటారు, స్టాఫ్ ఒకరే ఉంటారు, మీకు జూమ్ క్లాసెస్లో ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అంటే మీరు ఏదైతే చదువుతున్నారో ప్రజెంట్ టెక్స్ట్ బుక్, అదే టెక్స్ట్ బుక్ని లైవ్లో తీసుకొని, అంటే జూమ్ క్లాస్లో తీసుకొని పిన్ టు పాయింట్ ప్రతి ఒక్క టాపిక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచెస్ ఎవరి కోసం అంటే ఎవరైతే స్కోర్ చేయాలనుకుంటారో, అంటే పాస్తో పాటు స్కోర్ చేసేవాళ్ళు, లేదు మేము వీడియో క్లాసెస్ చూస్తాను కూడా అంతగా అర్థం కావడం లేదు సార్, మాకు 1-to-1 ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనే వాళ్ళకైతే ఇంటెన్సివ్ బ్యాచెస్ ఉంటాయి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 2500 ఉంటుంది. సో ఇది కావాలంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి ఇన్స్టిట్యూట్ నెంబర్కి, మీకు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సరే, తర్వాత నేను మన టెలిగ్రామ్లో అయితే కనుక జాయిన్ కావండి. మీకు దానికి సంబంధించిన ఏదైనా యాక్షన్ ప్లాన్ కానీ, పీడిఎఫ్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏమన్నా మా అండర్లో ఏమైనా ఉంటే కనుక, ఏదైనా పాసిబిలిటీ ఉంటే కనుక నేను దాంట్లో మీకు షేర్ చేస్తాను. ప్రిపరేషన్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ కూడా నేను షేర్ చేసేకి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.